5 సంవత్సరాలు పనిచేసేటోని నాకు ఎలక్షన్లు ఎగ్జామ్స్ రాగానే నాకు టెన్షన్ రాదు. కాంగ్రెస్ వాళ్ళ లెక్క, టీఆర్ఎస్ వాళ్ళ లెక్క. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు అని చూస్తా ఉన్నా. ఓ 3-4 రోజుల నుంచి ఒకటే సర్క్యులేషన్. వీళ్ళకి ఎలక్షన్ రాగానే బీజేపీ వాళ్ళకి రాముడు గుర్తుకొస్తాడు, హిందుత్వం గుర్తుకొస్తుంది, హిందువులు గుర్తుకొస్తుంది. అరే బేవకూఫ్, హిందుత్వం మా డిఎన్ఏ, మా అజెండా కాదు, మా డిఎన్ఏ. అది మేము ఎలక్షన్లలో వాడము. అది మా బతుకు తెరువు. దట్ ఈస్ అవర్ లైఫ్ స్టైల్. మేము దానికోసమే బతుకుతాం, దానికోసం రాజకీయాలు చేయము. మీరు కరప్షన్ కోసం రాజకీయాలు చేస్తున్నట్టు మేము హిందుత్వం కోసం రాజకీయాలు చేయము. దిమాగ్ మీద కొంచెం గుసా. రామ మందిరం 500 సంవత్సరాల పోరాటం. అది హిందూ రాష్ట్రం ఎన్ని వందల సంవత్సరాలు పడ్డా కొట్లాడుతూనే ఉంటాం, ఎన్నైనా. దట్ ఈస్ నాట్ అవర్ ఎలక్షన్ అజెండా ఆర్ పొలిటికల్ అజెండా. మెచ్యూర్ పొలిటీషియన్స్ ఎవడే ఇక్కడ మెచ్యూర్ పొలిటీషియన్ ఓడునండి. నిజామాబాద్ మున్సిపాలిటీలా కాంగ్రెస్ లా ఎవడైనా మిగిలిందా? ఎవడన్నాడా? నీకు పైసలు లేకనో కాదు, నువ్వు నష్టాలలో ఉండి కాదు. ఉంటే మేము అర్థం చేసుకుంటాం. మేము హిందువులం అర్థం చేసుకుంటాం. దెబ్బకి అంకుల్కి ఎలక్షన్ నిలబడేది ఉండే కాబట్టి, నామినేషన్ వేయరాదు కాబట్టి దెబ్బకి 8 కోట్ల 16 లక్షలు కప్పాడు సార్. అంటే పైసలు లేక రాదు కదా, నీయత లేక. పైసలు లేక కాదు, నీయత లేక. నష్టాలలో ఉండి కూడా కాదు. ఎడికెళ్ళి వస్తాయి పైసలు? 8 కోట్ల దెబ్బకి. ఆ కక్కేసిన ఘనత ఎవరిది బాస్? భారతీయ జనతా పార్టీది, హిందూ సైన్యం. ఇది నిరంతరం కొట్లాట. కాంగ్రెస్ వాళ్ళు ఇది ఎలక్షన్ అజెండా కాదు, హిందుత్వం మాది. జరా మేల్కొండ్రి. నేను ప్రశ్న అడుగుతా. 8 కోట్ల 16 లక్షలు 17 సంవత్సరాల నుంచి కట్టలే. ఎట్లా కట్టిండు బ్రదర్? లక్ష్మీ వచ్చి 2 బిందెలు పెట్టిపోయిందా ఇంటికాడ? లక్కీ లాంటి బొమ్మర్ లాంటి కలిగిందా? లంక బిందెలు వెళ్ళినాయా టోటలా? ఏం వెళ్ళినాయి? ఎక్కడికి వచ్చినాయి పైసలు? ఇట్లాంటోడు రేపు మేరై కూర్చుంటే నిలువు దోపిడి. మనోడు కాదు, పరాయోడు కాదు, ఎవరిని చూడకుండా నిలువు దోపిడి ఉంటుంది ఇక్కడ. నువ్వు 17 సంవత్సరాలు ఎందుకు కట్టలే? నిన్ను మేయర్ అభ్యర్థిగా నువ్వు ఏం డీల్ మాట్లాడుకున్నావో, ఎన్ని కోట్ల డీల్ మాట్లాడుకున్నావో, మాట్లాడుకున్న 17 గంటలలో ఎట్లా కట్టినావు? మాకు అర్థమైతే లేదు. మాకు కూడా చెప్తే మేము కూడా పైసలు సంపాదిస్తాం. లంక బిందలా లాటరీ ఏడవు నువ్వు చెప్పు, మేము కూడా కొనుక్కుంటాం లాటరీ. ప్రజల సొమ్ము ప్రజలకి కట్టనోడు, ఎగ్గొట్టేటోడు రేపు మేయర్ అయితే ఇక ఇందూరు మున్సిపాలిటీని
ఆ శ్రీరాముడే కాపాడాలి. మళ్ళా ఇట్లాంటి వాళ్ళు మేయర్ పదవిలో కూర్చుంటే బహిరంగ దోపిడీ వాస్, నిలువు దోపిడీ, బహిరంగ దోపిడీ. ఇక ఈ పట్టణాన్ని దేవుడే కాపాడాలి. మన ఇళ్లలో నల్లాల నీళ్ళు కాదు, ఆయన కుర్చీలో కూర్చుంటే ఆయన ఇంట్లో నీళ్ళ పైసలు రాస్తాయి. ఇక నైతికత లేదు, బాధ్యత లేదు, ప్రజలకి ఎప్పుడు చెడకోపం పెడదాము, పరనామాలు పెడదాము. పొద్దున్న లేస్తే ఇదే ఉండదు. ఇక అలా చరిత్ర అదే, అలా భవిష్యత్తు కూడా గదే ఉంటది. ఇటువంటి వాళ్ళని బ్యాలెట్ తోటి శిక్షించాలి. ప్రజాస్వామ్యం ఇచ్చిన ఆయుధమే మనకి బ్యాలెట్. ఇటువంటి వాళ్ళని డిపాజిట్ రావద్దు. 19వ డివిజనా, 19th డివిజనా, మిగిలిన 59 డివిజన్లలో మీరు కాంగ్రెస్ కి డిపాజిట్ ఇచ్చుకోండి. 19వ డివిజన్లో మాత్రం డిపాజిట్ ఇవ్వద్దు. ఇటువంటి వాళ్ళకి ఓటేసి రేపు వచ్చి మా మోర్లు మంచిగా సాఫ్ అయితే లేవు, మాకు రోడ్లు మంచిగా లేవు, మొత్తం చెత్త పేరుకపోయింది గలీలల్లా, జీతాలు సరిగ్గా టైంకి అందుతలేవు, ఇక్కడ ఆర్యూబీ కావాలి, ఆడ నీళ్లు నిలుస్తున్నాయి, లైట్లు వెలుగుతలేవు, ట్రాఫిక్ ఎక్కువైపోయింది, ఇప్పుడు తుర్కోడు వచ్చేసి దుకాణం వెనుకకున్నది, ముందర వచ్చేసి మొత్తం పార్కింగ్ పెట్టేసిండు, బండ్లు పోతలేవు, ఎగబడుతుండ్రు. ఇవన్నీ మరి ఎవరికి చెప్తారు? బహిరంగ దోపిడీ చేసిన చెప్తాడా? ఎవరికి చెప్తారు? మరి 59 వార్డులలో మీకు కావాలంటే కాంగ్రెస్ కి డిపాజిట్ ఇచ్చుకోండి. 19వ డివిజన్ లో మాత్రం డిపాజిట్ ఇచ్చేందుకు వీల్లేదు కాంగ్రెస్ పార్టీ. ఎట్లా కట్టినవు 8,20,00,000 ఇన్ని 17 సంవత్సరాల నుంచి ఎందుకు కట్టలే? దీనికి ఆన్సర్ ఓడేపాలే. నిన్ను ఊజో పెడితే మొత్తం బట్టలి పని తీసేసి దోసుకుంటాడు ఇందూరు పట్టణాన్ని. ఆల్రెడీ 10 కోట్ల బడ్జెట్ అయిపోయింది. ఈయన మేరీకి ఎన్ని కోట్లు ఇచ్చిండు, ఆ బడ్జెట్ అయిపోయింది. రేపు ఎలక్షన్లు గెలవనీకి ఏమేమి 10 కోట్లు ఇస్తాడా, ఎన్ని కోట్లు ఇస్తాడా, ఆ బడ్జెట్ 30-40 కోట్లు వసూలు చేయాలి. అది మళ్ళా ఈయన ప్రభుత్వం ఇంకా 2.5 ఏళ్ళే ఉంది. ఆ 2.5 ఏళ్ళనే వసూలు చేయాలి. తర్వాత గ్యారెంటీ ఉండదు కదా. అంటే ఏ రకమైన దోపిడీ ఇందూరు పట్టణానికి రాబోతుందో కాంగ్రెస్ కోటేస్తే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. మా एजेंडा ఇది बेवकूफ, ये हमारा एजेंडा है, हिंदुत्व हमारा डीएनए है. నేను మీ పార్టీలకు రాలేకపోతుంటున్నారా? మీ రేవంత్ కంటే ఎక్కువ దగ్గర సోనియా గాంధీ నా కుటుంబానికి ఎందుకు రాలే? మీరు హిందూ వ్యతిరేకులు కాబట్టి రాలే.
నా కార్ల మీద ఎందుకు దాడులు చేయించుకున్నా నేను? నా ఇంటి మీద ఎందుకు దాడులు చేయించుకున్నా? ఓ కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు కొడుకు, కాంగ్రెస్ నాయకుడు కొడుకు. ఆ నాయకుడిని ఇన్సల్ట్ చేసి బయటికి పంపారు కదా, ఇన్సల్ట్ చేసి బయటికి పంపారు కదా మీ పార్టీ. ఆ నాయకుడు ఇంటి మీద దాడులు చేసిన వాళ్ళని జాయిన్ చేసుకున్నారు కదా మీ వాళ్ళు. అమ్ముడు పోయే సరుకు మీది, మీ హైకమాండే అమ్ముడు పోయేది. రుజువులు పెడతా బయట, ఊరికే నా నోట్ల ఏలు పెట్టకుని, రుజువులు పెడతా బయట. మా ఎజెండా ఒకటే ప్రశ్న ఈ ఎలక్షన్లలో. 8,20,00,000 17 సంవత్సరాలు ఎట్లా కట్టలేదు, 17 గంటలు ఎట్లా కట్టిండు, ఎందుకు కట్టిండు? కట్టినోడు వసూలు చేయరా? నీకు నియతే లేకపోయే, నీకు నైతికతనే లేకపోయే. ఏ ప్రజలనైతే ఓటు అడుగుతున్నావు 17 ఏళ్ల నుంచి ఆ ప్రజల్ని ముంచుతున్నావు నువ్వు. మున్సిపల్ కార్పొరేషన్ లూటీ తప్ప ఏమైనా ఉంటుందా ఇలా ఓటేస్తే? మళ్ళీ నా మీద పర్సనల్ ద్వేషాలు ఏం అవసరం లేదు. మా నరేందర్ రెడ్డి అంకుల్కి ఎవ్రీథింగ్ ఈస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. వీఆర్ ఎట్ వార్. వార్లకు నువ్వు వచ్చినావు, నేను రాలే. You are a weak player. You are a sold out stock. You are a cheater. You have cheated people of this town since 17 years.